హాయ్ చిల్డ్రన్, నా పేరు శ్రీదేవి మోటమర్రి. ఈరోజు మీ అందరికీ ఒక మంచి ఫుడ్ ఐటెం చెప్పడానికి వచ్చాను. సమ్మర్ హాలిడేస్ అందరూ చక్కగా ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పైన వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. సో ఏదైనా చల్లగా తాగాలని అందరికీ అనిపిస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే ఐటెం ఏంటో తెలుసా? చల్లని కూల్తో ఉండే మంచి షర్బత్. ఆ షర్బత్ ఎంత బాగుంటుంది అంటే నాట్ ఓన్లీ టేస్ట్ బట్ ఆల్సో మెడిసినల్ వాల్యూస్తో కూడి ఉంటుంది. అయితే దీని పేరు ఏంటంటే సుగంధి షర్బత్. సో ఎలా తయారు చేస్తారు, ఏంటి దాని విధానము అన్నీ చూద్దాం. సుగంధి షర్బత్ తయారు చేయడానికి మనకి 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఇగో చూడండి, సుగంధి వేర చూర్ణం అని మనకి మార్కెట్లో రెడీమేడ్గా ప్యాకెట్ దొరుకుతుంది. చక్కగా ఈ ప్యాకెట్ తెచ్చుకుంటే ఇది ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. కాబట్టి మనకి జస్ట్ ఒక 2 స్పూన్స్ పౌడర్ సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ సుగంధి వేరు చూర్ణం, 1/2 kg పటిక పంచదార ఆర్ షుగర్ అయినా సరే పర్వాలేదు. ఓకే, కానీ మెడిసినల్ వాల్యూస్తో కూడుకునే విధంగా చేయాలి అంటే పటిక పంచదారే మంచిది. తర్వాత వాటర్, 1 లీటర్ వాటర్ కావాలి. ఇలా ఒక బౌల్లో 1 లీటర్ వాటర్ తీసుకొని పొయ్యి వెలిగించుకొని ఈ వాటర్లో 2 స్పూన్స్ సుగంధి వేరు పౌడరు, 1/2 kg పటిక పంచదార వేసి శుభ్రంగా కలుపుకొని ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ వరకు మనం మరిగించుకోవాలి. మరిగించుకున్నాక ఇలాగా చూడండి, ఇలా గులాబ్ జామ్ పాకంలాగా చక్కగా డార్క్ కలర్లో మనకి సుగంధి షర్బత్ అన్నది రెడీ అయిపోయినట్టే. ఇంకేముంది, ఇలా చల్లార్చుకున్నాక కాసేపు గాజు సీసాలో నిల్వ చేసుకుంటే సుమారు 1 మంత్ పాటు ఈ సుగంధి షర్బత్ నిల్వ ఉంటుంది. ఈ సుగంధి షర్బత్ని రోజుకు ఒకసారి చక్కగా మనం ఈ సమ్మర్లో కన్జ్యూమ్ చేయొచ్చు. ఎంత చక్కగా టేస్ట్తో పాటు ఆహ్లాదాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ చక్కగా హెల్త్ బెనిఫిట్స్ని కూడా మనం పొందొచ్చు. సో సుగంధి షర్బత్ని కలుపుకునే విధానం మీకు చెప్తున్నాను. ఒక గ్లాస్లో మెయిన్ సిరప్ని, కాన్సన్ట్రేట్ సిరప్ని ఇంత తీసుకుని దాంట్లో లెమన్ జ్యూస్ని చక్కగా పిండుకొని చక్కగా ప్లెయిన్ వాటర్ కానీ కూలింగ్ వాటర్ కానీ చక్కగా మిక్స్ చేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకుని చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాక కావస్తే ఇంకా కూలింగ్నెస్కి సబ్జా గింజలు కూడా వేసుకుని మనం ఇందులో వేసుకుంటే కనుక చాలా చక్కగా టేస్ట్ ఉంటుంది. ఎంతో చక్కగా ఎంజాయ్ చేసేటటువంటి సుగంధి షర్బత్ రెడీ. సో చిల్డ్రన్, చూశారు కదా, ఈరోజు సుగంధి పాలవేళ్లతో పౌడర్తో మనము మంచి షర్బత్ని తయారు చేసుకున్నాం. అర్థమైంది కదా మీ అందరికీ? సుగంధి పాలవేళ్ళు ఎంత కూలింగ్ని ఇస్తుంది, మెడిసినల్ వాల్యూస్తో కూడుకుని ఉంటుంది. అసలు తాగితే ఉంటుంది కదా టేస్ట్, సూపర్ అంటే సూపర్, చాలా అద్భుతంగా ఉంటుంది. సో పిల్లలు మీరందరూ కూడా చక్కగా ఈ షర్బత్ని తయారు చేయడం అనేది నేర్చుకోవాలి. మనకు ఒక మంచి షర్బత్ అనేది ప్రిపేర్ చేయడం వచ్చేస్తుంది దీని ద్వారా. ఓకే, ఇప్పుడు మీ అందరికీ కూడా అసైన్మెంట్ టైం. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ అసైన్మెంట్. మీ అందరూ కూడా ఈ షర్బత్ని ఎలా తయారు చేస్తారో చూసి చక్కగా తయారు చేసి మీ పేరెంట్స్తో మీరు చక్కగా షర్బత్ కలుపుకొని తాగుతూ ఉండేటటువంటి ఫోటో తీసుకుని మాకు పంపించాలి. దిస్ ఈస్ ద అవర్ టుడేస్ అసైన్మెంట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద షర్బత్. బేబీజీ, మీ నిజమైన సంపద.